అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, స్త్రీలు దాన్ని చూచి ధన్యురాలందరూ. పరమగీతం 6:9. నా పావురము నా నిష్కలంకరాలు ఒకతే, స్త్రీలు దాన్ని చూచి ధన్యురాలందరూ. సామెతల గ్రంథంలో కూడా గుణవతి అనే భార్యగా పిలువబడిన స్త్రీని 31:28లో ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ అని వ్రాయబడి ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఎందుచేత ఆమె ధన్యురాలను పిలుస్తూ ఉన్నారని చూస్తే మరి 29వ వచనం, ఆమె కుటుంబ జీవిత విధానం, బిడ్డల పట్ల, భర్త పట్ల చూపిన బాధ్యత, ఇంటి పనిలో, వంట పనిలో, వ్యాపారాల్లో, ఇలా అన్ని రంగాలలో, అన్ని విషయాల్లో బాధ్యతాయుతమైన క్రియలను బట్టి చాలామంది మరి పవిత్రతా ధర్మమును అనుసరించి ఉన్నారు. కానీ నీవు వారిని అందరినీ మించిన దానివని ఆమె పెరిమిటి ఆమెను పొగుడుతూ ఉన్నాడు. అలాగే 30వ వచనం, ఆమె యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ గనుక కొనియాడబడతా ఉంది. అలాగే 31వ వచనం, ఆమె చేసిన పనులు, మరి ఆమె క్రియలను చూసిన వారందరూ గౌనుల యొద్ద ఆమెను కొనియాడుతూ ఉన్నారు. పరమగీత గ్రంథంలో ప్రియుడు తన ప్రియురాలని 5వ అధ్యాయం 2వ వచనంలో నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమా, నిష్కలంకురాల అని సంబోధిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఈ పరమగీత గ్రంథం కథానాయకుడు ప్రభు అయిన ప్రియుడు యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. ప్రియురాలు తన రక్తం చేత కడుగబడి కొనబడిన సంఘం లేక నీ వ్యక్తిగత జీవితాలకు సాదృశ్యంగా ఉన్నది. ఈ సంగతిని మనం గమనించి గుర్తుంచుకోవాల్సిన వారం. మరి అందుకే నా సహోదరి, ప్రియుడైన యేసుక్రీస్తు వారు తన ప్రియురాలైన సంఘవధు ఆయన కన్యకతో నా పావురమా, నా నిష్కలంకురాల, నా సహోదరి, నా ప్రియురాల అని పిలుస్తూ ఉన్నాడు. నా సహోదరి అంటే నా సహ ఉదరము నుండి పుట్టిన దానా అని అంటున్నాడు. అంటే ఒకే గర్భం నుండి పుట్టిన దానా. ఒకే గర్భం ఎలా అయింది అని చూస్తే మరి యోహాను సువార్త 1:1-3 వచనాలు, అలాగే 14 వచనాలు చూస్తే, ఆది యందు వాక్యమైన దేవుడు కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు రూపంలో మన మధ్య నివసించి శిలువలో రక్తం చిందించి మరణించి పునరుత్థానుడై లేచి పరమునకెగినాడు. ఆ తదుపరి యేసుక్రీస్తు వారి ఆత్మను మన కొరకు మరి పంపబడటం బట్టి, ఆత్మ నింపుదలను బట్టి మన పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారి వలె మనము వాక్యము చేత వెలిగించబడిన వారమై మరి నిజ దేవుని గురించిన జ్ఞానంలోనికి వచ్చిన వారము. అలాగే కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ రక్తం చేత మన పాపములు కడుక్కొని పరిశుద్ధపరచబడిన వారమై ఆ రక్తమే మనలో చుండుట చేత పాపమును అసహించుకుంటున్న వారము. అలాగే పరమందున్న తండ్రి యేసుక్రీస్తు వారి ఆత్మను మన మీదకు పంపినందు చేత ఆత్మను కలిగిన వారమై, శక్తిని పొందిన వారమై పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ అబ్బా తండ్రి అని పరమదేవుని పిలుచుచున్న వారము. దేవుని వాక్యమును, దేవుని రక్తమును, దేవుని ఆత్మను మనము కలిగి ఉన్న వారము గనుక సహ ఉదరము లేక ఒకే గర్భము నందు ఉన్నవారము. ఒకే గర్భం కదా. అవును, అందుకే పరమగీతం కథానాయకుడైన యేసుక్రీస్తు వారు సంఘాన్ని లేక నిన్ను నన్ను సహోదరి, నా సహోదరి అని పిలుస్తూ ఉన్నాడు. ఆ తర్వాత నా ప్రియురాల అంటున్నాడు. యోహాను సువార్త 15:10 వచనంలో ఆయన ఆజ్ఞలు గైకొనిన వారు ఆయన ప్రేమలో నిలిచి ఉంటారు గనుక ప్రియురాల అని పిలుస్తూ ఉన్నాడు. ఆ తర్వాత నా పావురమ, పరిశుద్ధపరచబడి పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ఉన్నది గనుక ఆమెను నా పావురం అని పిలుస్తూ ఉన్నాడు. పావురము మరి పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉన్నది. అలాగే 4వ అధ్యాయం 7వ వచనంలో నీ యందు కళంకమేమీ లేదు గనుక నిష్కలంకురాల అని పిలుస్తూ ఉన్నాడు. ఈ పావురము, ఈ నిష్కలంకరాలు ఓ ప్రత్యేకమైన పనిని నిర్వహిస్తూ ఉంది. ఏమంటే 2వ అధ్యాయం 14వ వచనం, బండ సందులలో ఎగురుతుంది, పేటు బేటలను ఆశ్రయిస్తూ ఉంది.
మత్తయి 16:18-19 వచనాల ప్రకారం బండ అంటే యేసుక్రీస్తు వారి సంఘం. ఆ సంఘానికి సందు ఏర్పడింది. ఆ సందులో ఎగురుతూ ఆ సందును పూడ్చే పనిని ఈ పావురం చేస్తూ ఉంది. బండ యొక్క రంగు, ఈ పావురం యొక్క రంగు ఒకటే గనుక ఆ సందును, ఆ గ్యాప్ను కవర్ చేస్తూ ఉంది. ఆ సందు మధ్యలో నిలబడి సమాధానపరిచే కార్యక్రమం, ఐక్యపరిచే కార్యక్రమం, గ్యాప్ లేకుండా చేసే బాధ్యత ఈ పావురం తీసుకుంటూ ఉన్నది. ఎత్తైన స్థలాల్లోనైనా రహస్య స్థలాల్లోనైనా ఆ ఖాళీలను పూడ్చుటయే పావురం యొక్క పని. ఈ పనిని ఎవరూ చేయలేనిది, ఈ గ్యాప్స్ను పూడ్చలేరు. కేవలం పరిశుద్ధమైన ప్రార్థనాపరులు మాత్రమే సమాధానాన్ని కలిగించగలరు, ఐక్యతను పెంపొందించగలరు. వ్యక్తిగతంగా పరిశుద్ధమైన జీవితం, వ్యక్తిగతంగా ప్రార్థనా జీవితం జీవించేవారు మాత్రమే సంఘంలోని ఖాళీలను పూడ్చగలరు. అందుకే పరమగీతాలు 6:9లో ఈమె తన తల్లికి ఒకతే కుమార్తె. కేవలం సంఘాలలో బహు స్వల్ప సంఖ్య గల వారు మాత్రమే పరిశుద్ధమైన ప్రార్థనాపరులుగా ఉంటూ ఉంటారు. అందుకే ఆ సంఘానికి వారు ముద్దు బిడ్డలే అని చెప్పాలి. ఆ పాత్రను అందరూ స్వీకరించరు. గనుక అట్టి వ్యక్తిని చూచి స్త్రీలు ఆమెను ధన్యురాలు అంటారు. అట్టి ధన్యత బహు గొప్పది. ఎందుకంటే పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ఉన్నప్పటికీ ప్రార్థించలేని వారుగా ఉంటారు. ప్రార్థించేవారు అనేకులు ఉన్నప్పటికీ పరిశుద్ధమైన జీవితం జీవించిన వారుగా జీవిస్తున్న వారుగా ఉండట్లేదు. అందుకే అట్టి కుమార్తెల సంఘంలో ఒకరు ఇద్దరు వారు ఆ సంఘానికి ముద్దు బిడ్డలుగాను ధన్యురాండ్రుగాను పిలువబడతారు. ఈ దినాలలో ఇటు వారిని సంఘం గుర్తించట్లేదు, అలాగను పిలిచటే లేదు. కానీ పరిశుద్ధాత్ముడును దేవాది దేవుడును ప్రియుడైన యేసుక్రీస్తు వారును మాత్రము అట్టి వారిని ధన్యురాలు అని అంటారు, అనక తప్పదు. ప్రైజ్ లార్డ్. అందుకే దేవుని సంఘమా, ప్రియమైన దేవుని సంఘమా, అట్టి వారిని గుర్తించి వారిని ధన్యురాలని అందుముగాక. సామెతల గ్రంథంలోని గుణవతైన భార్యను వలె భర్తలు, బిడ్డలు, సంఘం అట్టి స్త్రీలను గుర్తించి అట్టి వారిని కొనియాడుతూ అట్టి వారికి అట్టి ధన్యతను ఆపాదించుదుముగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. దేవా, మేము నీ ప్రియురాండ్రుగాను, నీ సహోదరులుగాను పావురము వలె నిష్కలంకుల వలె మేము జీవిస్తూ బండ సందుల్లో ఎగురునట్లను, పేటు బీటలను ఆశ్రయించినట్లను మా జీవితాలను కొనసాగించి పరిశుద్ధమైన జీవితం, ప్రార్థనా జీవితాలను కొనసాగిస్తూ దేవా, నీకు ప్రియమైన బిడ్డలుగా జీవిస్తూ సంఘానికి ముద్దు బిడ్డలుగా మేము జీవిస్తూ తండ్రి, ధన్యురాలమని నీ చేతను సంఘము చేతను మా కుటుంబాల్లోనూ పిలువబడేటి ధన్యత మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.